ఈ భూదాన్ భూమిని కూడా మనం అసైన్మెంట్ భూమిలాగే చూడాలి. ఏదైతే అసైన్మెంట్ భూమి మీద నియమాలు ఉన్నాయో దాదాపుగా అవే నియమాలు భూదాన్ భూమి మీద ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? భూదాన్ భూమి కనుక మీకు వస్తే తరతరాలుగా వారసత్వంగా ఆ భూమిని అనుభవించాలే కానీ ఆ భూముల్ని ఇతరులకి అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. అన్యాక్రాంతం అంటే మీరు అమ్మడానికి కానీ, కౌలుకి ఇవ్వడానికి కానీ, దానము వీలునామా ద్వారా కానీ ఏ ఇతర మార్గాల ద్వారా కూడా ఇతర వ్యక్తులకి భూదానంగా వచ్చిన భూమిని బదలాయించడానికి వీలు లేదు. ఒకవేళ కనుక అట్లా బదలాయిస్తే ఎవరైనా భూమి పొందిన వ్యక్తి అయినా తహసీల్దార్ దగ్గర కేసు పెట్టవచ్చు. ఎవరైనా తహసీల్దార్కి సమాచారం ఇచ్చినా వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. లేదా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకొక మంచి సవరణ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేంటంటే తహసీల్దార్ తనంతట తానే కేసు నమోదు చేయవచ్చు. తహసీల్దార్ కనుక పలానా చోట భూదాన భూమిని పలానా వ్యక్తికి ఇచ్చారు, ఇప్పుడు ఆ భూమి అన్యాక్రాంతమై వేరే వాళ్ళ చేతిలో ఉందని తహసీల్దార్కి తెలిస్తే తహసీల్దార్ దగ్గర ఎవరి నుంచి కంప్లైంట్ రాకపోయినా, ఎవరు దరఖాస్తు పెట్టుకోకపోయినా తహసీల్దార్ తనంతట తానే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా తహసీల్దారు ఆర్డర్లు ఇచ్చి ఆ భూమిని తిరిగి ఈ మొదట భూదానంగా పొందిన వ్యక్తికి ఇవ్వచ్చు, లేదా ఆ భూదాన బోర్డుకి ఆ భూమిని అప్పగించడం జరుగుతుంది. తహసీల్దార్ తీసుకున్న నిర్ణయం మీద కనుక ఏమన్నా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆర్డీఓకి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా ఈ భూదాన చట్టం కల్పిస్తుంది. ఇది అన్యాక్రాంతం అయితే. మొట్టమొదటిది ఎవరికైతే ఈ భూముల్ని దానంగా వచ్చిన తర్వాత పంచి ఇచ్చారో దాదాపుగా 40-45 వేల మందికి 94,000 ఎకరాల భూమిని భూదానంగా తీసుకొని భూమి లేని పేదలకు పంచి ఇచ్చారు. వీళ్ళ పేర్లు ధరణిలో వస్తాయా? వీళ్ళకి పాస్ పుస్తకాలు ఇస్తారా? ఇవ్వకపోతే ఏం చేయాలి? చాలా చోట్ల అడుగుతున్న ప్రశ్న. ఎవరికైతే పట్టా వచ్చిందో అసైన్మెంట్ పట్టా, లావణి పట్టా వస్తే ఎట్లయితే రికార్డులో ఉంటుందో భూదానికి పట్టా వస్తే కూడా భూదాన్ పట్టా వివరాలు ధరణిలో నమోదు చేస్తారు. చేయని సందర్భంలో జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకొని ఆ భూములకి పాస్ పుస్తకం పొందడానికి అవకాశం ఉంది. భూముల్ని అంటే భూదాన పట్టా భూముల్ని అమ్ముకోవడానికి వీల్లేదు, కానీ తరతరాలుగా ఆ భూముల్ని అనుభవించవచ్చు. ఒకవేళ ఎవరికైతే ఆ పట్టా ఇచ్చారో వారి తదనంతరం ఆ భూముల్ని వాళ్ళ వారసుల పేరు మీద మ్యూటేషన్ చేస్తారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఈ 94,000 ఎకరాల భూమికి సంబంధించి మీకు పాస్ పుస్తకం టైటిల్లు లేకపోయినా, పాస్ పుస్తకం టైటిల్ నుండి రికార్డులు ఏమన్నా ధరణి రికార్డులు ఏమన్నా ఇబ్బందులున్నా వాటి పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకొని సరి చేయించవచ్చు, పాస్ పుస్తకాలు వస్తాయి.